నమస్తే. పల్లెటూరి పిల్లవాడి ఆత్మకథ 3 పార్ట్ 3. తను చిన్నప్పుడు అమ్మకి పొలం పనిలో, ఇంటి పనిలో సహాయం చేసేవాడు. పశువులు కాయడము, గడ్డి కోయడము, గడ్డి తవ్వడము, ఆ విధంగా కుటుంబానికి సహాయపడేవాడు చిన్నప్పుడు. టీనేజ్లో నాయకత్వ లక్షణాలు వచ్చాయి. హాస్టల్ లీడర్ అయ్యాడు. వార్డెన్ గారి చేత విద్యార్థులకి ఇవ్వవలసిన ఆహారపు దినుసుల్ని సక్రమంగా ఇవ్వాలని అతన్ని అడగడం మొదలుపెట్టాడు. 8th క్లాస్ నుండి ఈ పిల్లవాడి చదువు తగ్గింది. క్రిస్టియన్ స్నేహితుల వలన వాళ్ళ మతం గురించి తెలుసుకున్నాడు. కమ్యూనిస్ట్ ఆఫీసులో ఉండడం వలన కొంచెం ఆలోచన విధానము మారింది. గ్రామంలో భూస్వాములు తప్పులు తెలిసి విమర్శలు చేశాడు. పేదవాడి కోపం పెదవికి చేటు అనేది తరువాత తెలుసుకున్నాడు. ఉద్యోగంలో ఒక ఉపాధ్యాయుడు 7 మూటల బియ్యం తీసుకొచ్చి 4 మూటల బియ్యం విద్యార్థులకు పంచితే, పిల్లల బియ్యం మనకు వద్దు, ఆ 7 మూటలు పంచేయాలని ఆ హెడ్ మాస్టర్ గారిని నెమ్మదిగా చెప్పడం జరిగింది. మరొక ప్రైమరీ స్కూల్లో రోలు ఎక్కువ, హాజరు తక్కువ. రాణి పిల్లలను ఇంటింటా తిరిగి పూర్తిగా నిర్ధారించుకొని వాళ్ళ పేర్లను తీసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి బియ్యం ఇస్తున్నాం. బియ్యం ఇచ్చినప్పుడు విద్యార్థుల సంఖ్యను చూపించలేకపోతే నా ఉద్యోగం పోతుంది, ఆ పిల్లవాడి ఉద్యోగం పోతుందేమో అనే భయంతో అలా చేయవలసి వచ్చింది. తాను యూపీ స్కూల్ హెచ్ఎం అయితే అడ్మిషన్కి 50 రూపాయలు, టీసీకి 50 రూపాయలు ఫీజు ఉండేది. తాను ఆ ఫీజును రద్దు చేసి ఫీజు తీసుకోబడదనే బోర్డు పెట్టాడు. అందుకు కారణం వాళ్ళ అమ్మకి 10 రూపాయలు అవసరమైతే ఊరంతా తిరగడం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ పేద విద్యార్థుల తరఫున ఫీజు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. హై స్కూల్లో ప్రమోషన్ వచ్చింది. ఎస్ఏ ఇంగ్లీష్ పై పట్టుకో